చక్కగా అమూల్యమైన సమయంలో మనం అందరం వాక్యం సన్నిధికి సురక్షితంగా చేరుకొని ఉన్నాము. మనమందరము కలిసి మన కన్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుందాము. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడు అయిన మా కన్న తండ్రి అయిన దేవ, మీ యొక్క ఉన్నతమైన దయతో నిత్య జీవానికి నడిపించే అమూల్యమైన మీ మాటలో ఉన్న సారాన్ని మాలో ప్రతి ఒక్కరమును గ్రహించటానికి తగిన రీతిలో మేము ఊహించిన దానికంటే, మేము అడుగు దానికంటే అత్యధికముగా మా క్షేమ సమాచారాన్ని ప్రసాదించి మమ్మను క్షేమ బాటలో మీ నిత్య సుఖ సంతోషాలు ప్రసాదించే క్రమంలో మీరు ఏర్పాటు చేసి ఉన్న ఉపదేశ క్రమంలోని ఈరోజు ఉపదేశమును ఎవరెవరికి అందించాలో ప్రతి ఒక్కరిని లెక్క కట్టి ఎలా ఆహారము లెక్క చూసి వండుతారో ఆ విధంగా విశ్వాసము ఎంతమందికి ఎంత అందించాలని మీరు ఆశపడ్డారో ఆ కొలత చొప్పున తండ్రి ఈరోజు మీరు చక్కటి ఆత్మీయ విందును సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. కాబట్టి బిడ్డలు, బాధలు, శ్రమలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు మరి ఎలాంటి మీ లోకంలో ఉండి వాటిలో బాధనందుతూ నడవలేక మరి మిమ్మల్ని వేడుకునే ప్రయత్నాల్లో బిడ్డలు పడుతున్న ఆ ప్రయాసములో చక్కని పరిష్కారాన్ని వారి వారి శక్తి సామర్థ్యాల కొలది వారికి గ్రహింపు శక్తిగా ప్రసాదించి తగిన మాటల సారాన్ని వారు అర్థం చేసుకునే విధంగా మీ కృపనిచ్చి ఆది నుండి అంతవరకు ఈ కార్యక్రమాన్ని మీకు మాత్రమే మహిమకరంగా మా అందరి ఆత్మలతో పాటు మీరు కోరుకున్న అందరి ఆత్మలకు రక్షణకరంగా ఘనముగా విజయోత్సవంతో జరిగించుమని కృతజ్ఞతా స్తోత్రాలు ఎల్లప్పుడూ మా నోట ఉత్సాహ స్తోత్రాలుగా మీకు ఎల్లప్పుడూ చెల్లించుకునే క్రమంలో బలమిచ్చి ఆదరించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కగా అమూల్యమైన అవకాశంలో మనం అందరము దేవుని సహాయం పొందుకోవటానికి చేరుకొని ఉన్నాము. దేవుడిచ్చిన సహాయమును మనం సమృద్ధిగా పొందుకోవటానికి లోకంలో చదువులు చూడండి. ప్రతి కుటుంబంలో చదువుతున్న వారు ఎందుకు చదువుతున్నారు? గత కాలాల్లో అయితే చదువు లేని వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డకు ఖచ్చితంగా చదువు అవసరమని చదువు లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరును చదువు నేర్పిస్తున్నారు. ఎందుకు? ఉపాధి కలుగుతుందని, తెలివి వస్తుందని, జ్ఞానం వస్తుందని, బ్రతకటానికి నేర్చుకుంటారని, బ్రతుకు నేర్పిస్తుంది పాఠము అని చదువు అని. చదువు బ్రతుకు నేర్పిస్తే భూమి మీద బ్రతుకు దేవుడు ఇచ్చిన బైబిల్లో ఉన్న చదువు మనం బైబిల్ చదివితే పరలోకంలో బ్రతుకు నేర్పిస్తుంది. భూమి మీద బ్రతుకుతో పాటు పరలోకపు బ్రతుకు. పరలోకంలో బ్రతకాలంటే ముందు భూమి మీద బ్రతకాలి. పరలోకంలో బ్రతకాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ముందల భూమి మీద బ్రతకాలి. భూమి మీద బ్రతకాలి. ఆ బ్రతుకు ఎలా ముందుకు సాగాలి? చదువుతో పాటు మనం తింటున్న ఆహారంతో పాటు మనము ఉపయోగిస్తున్న వైద్యంతో పాటు మందులతో పాటు
అన్ని అవసరతలతో పాటు అత్యవసరమైనది అన్నిటికీ తల, అన్నిటికీ తల. ఆరోగ్యానికైనా, చదువుకైనా, కుటుంబానికైనా, మన ఆరోగ్యానికైనా, మన బ్రతుకుకైనా, మన కష్టాల్లో పరిష్కారాలకైనా, మన హింసల్లో ఓదార్పులకైనా, ప్రతి దానికి సమస్తము తలకాయగలాగా ఉంది క్రీస్తు మాట. ప్రతి ఒక్కదానికి తల అన్నమాట. అంటే వైద్యం ఫలించాలన్నా, ఆ చదువు మనకు ఉపయోగపడాలన్నా, కుటుంబంలో అందరూ కలిసి ఉండాలన్నా, మనకు మనశ్శాంతి ఉండాలన్నా, అన్ని విధాలుగా సర్వ కార్యాల్లో మనము సర్వశక్తివంతమైన వాక్యమును మనం నింపుకోవాలి. మందు పని చేయాలంటే, మనం తిన్న ఆహారం పని చేయాలంటే, మనము అంటే మీ భర్త, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు మీకోసం పని చేయాలంటే మొదటిగా మీలో వాక్యం పని చేయాలి. వాక్యం నిలవాలి మనలో. చదువు పని చేయాలంటే వాక్యము ముందు వరుసలో ఉండాలి. మన ఆరోగ్యం మనకు సహకరించాలంటే వాక్యం ముందు వరుసలో ఉండాలి. మన ప్రయాణంలో గమ్యానికి సురక్షితంగా మనం చేరుకోవాలంటే వాక్యం మనలో ముందు ప్రయాణంలో ఉండాలి. ఇలా ఆరోగ్యానికే ఆరోగ్యము, ప్రయాణానికే ఒక ప్రయాణము, మన రక్షణకే ఒక రక్షణ, మన కుటుంబానికే ఒక కుటుంబం, మన అన్ని ఆధారాలకే ఒక శాశ్వతమైన ఆధారం క్రీస్తు మాట. అన్నం పళ్ళెంలో పెట్టుకొని అలాగే ఉంచిన, పూజ చేసుకుంటూ కూర్చున్నా, మందులు బిళ్ళలు వేసుకోకుండా మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నా, మనం ఒక మనిషితో మాట్లాడకుండా దేవునితో మాట్లాడుతూ, మరి దేవునికి ప్రార్థన చేసుకుంటూ, మన మంచితనం దేవునికి మాత్రమే కనపరుచుకుంటూ కూర్చున్నా ప్రయోజనము లేదు. మన లోపల వాక్యము మనకు అర్థమయ్యేలా ముందల నిలవాలి, ముందల మనకు అర్థం అవ్వాలి. అందుకే క్రీస్తు అన్నారు, మీరందరూ మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు కాబట్టి అది వ్యర్థమైన ఆరాధన. మేమైతే మాకు తెలిసిన దానిని ఆరాధించువారము కాబట్టి మాది యథార్థమైన ఆరాధన. యథార్థ ఆరాధనలో ప్రతి ప్రార్థనకు సమాధానం ఉంటుంది. ఎందుకంటే వివేకంతో కూడినది అన్నమాట. ఇది వివేకంతో కూడినది. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, మనము దేవునిని ఎరిగాము అని అనుకోవటం కాదు, దేవుడు మనలను ఎరిగి ఉన్నాడా? దేవుడు ఎందుకు ఎరగడండి అని అన్నారనుకోండి మీరు, దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అని అనేకులతో నేను చెప్తాను. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి పొండని నేను గెట్అవుట్ అని అంటాను అని క్రీస్తు చెప్పేశాడు. అంటే దేవుడు ఎరగటం అంటే ఏంటి? దేవుడు ఇష్టపడినట్లుగా మనము నడవటం. అప్పుడు దేవుడు మనల్ని ఎరిగినట్లుగా లెక్క వస్తుంది. దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు. అదే మనం మన ఇష్ట ప్రకారంగా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు నేను నిన్ను ఎరుగను అని అంటాడు.
దేవుడు మనల్ని ఎరగటం అంటే ఏంటి? నీ హృదయంలో బాగా అర్థమైతే మాట, నీ హృదయంలో కూర్చుంటాడు వాక్యం అనే దేవుడు. నువ్వు ఎరగకపోతే, నీకు అర్థం కాకపోతే, నువ్వు గ్రహించకపోతే ఆ వాక్యం దొంగలింపబడుతుంది, నీలో నిలవదు, జారిపోతుంది. అర్థం కాకుండా మనము ఏ అడ్రస్కి చేరగలుగుతాము? అర్థం కాకపోతే మనం ఏ రోగానికి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాము చెప్పండి? అర్థం కాకపోతే మనం ఏ సమస్యను తీర్చుకోలేము. అలాగే దేవుడు మనకు అర్థం కాకపోతే దేవుడు మనలో ఎలా కూర్చుంటాడు? మనం ఎలా కూర్చుండబెడతాం దేవుణ్ణి? మోసపోయి దయ్యాన్ని దేవుడు అనుకొని కూర్చోబెడితే వాడు తినేస్తాడు మనం. వాడు తినేసేటప్పుడు మనకు వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు, ఆవేదనలు. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తు పెట్టుకోండి. ఈరోజు పాఠం పేరేంటి? దేవుడే నీకు శత్రువుగా మారితే అనే పాఠం అన్నమాట. దేవుడే నీకు శత్రువుగా మారితే అనేది ఈరోజు పాఠం. దేవుడు చెప్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే, యాకోబు పత్రిక 4:4లో వ్యభిచారిణిలారా అంటే ఒకే పేరుతో పిలుస్తున్నాడు. ఏంటా పేరు? మగవారి పేరు, ఆడవాళ్ళ పేరు, మనుషుల పేర్లు, మనుషులు పెట్టుకున్న పేర్లు కావివి. వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అంటే మీకు ఇంకా తెలియలేదా? తెలియకపోతే ఎలా? 4:4 అర్థమవుతుందా? అంటే ఆలోచించండి. మీరు ఎరగరా అని అడుగుతున్నాడు. ఈ లోక స్నేహం. ఇప్పుడు చెడ్డవాళ్ళ స్నేహం చేస్తే మీ పిల్లల గురించి మీరు చాలా సంబరాలు పడి కేకులు కట్ చేసి పంచుతారా? మీరు చెప్పండి. చెడ్డవారితో మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని మీలో ఒక్కళ్ళకన్నా సంతోషం ఉంటుందా? ఉండదు. మీ మాట వినని వాళ్ళతో, మీ మాట వినకుండా మీ పిల్లల్ని చెడిపే వాళ్ళతో మీ పిల్లల్ని స్నేహం చెయ్యనివ్వరు మీరు. ఎందుకు? మీరు ఆ బిడ్డకు క్షేమంగా, మంచిగా, ఆరోగ్యంగా, చక్కగా ఆ బిడ్డ ప్రాణాన్ని సుఖంతో నడిపించాలని మీరు ఆశపడతారు. మీ ఆశ ఆ బిడ్డలలో చేర్చుకోకుండా చేసే ప్రేరణలతో వాళ్ళు ఏం చేస్తారు? చెడగొడతారు. నిజమన్నా చేరుతుంది మన లోపల, అబద్ధమన్నా చేరుతుంది. రెండింటికి ఒకటికే అవకాశం ఉంటుంది. అవునా? మనం నమ్మితే అబద్ధాన్ని నమ్మామా? నిజాన్ని నమ్మామా? నిజాన్ని నమ్మితే అబద్ధం మన దగ్గర ఉండదు. అబద్ధాన్ని నమ్మితే నిజం మన దగ్గర ఉండదు. కాబట్టి మనం నమ్మింది నిజాన్నే, అబద్ధాన్నే? అబద్ధాన్ని అయితే నిజం నీ దగ్గర ఉండదు. కాబట్టి నీ తండ్రికి, నీ తల్లికి సంతోషం కాదు. నీ తండ్రి ఎవరు? నీ తల్లి ఎవరు? దేవుడే. దేవుడే మనకు తల్లైన తండ్రి. దేవుని స్వరూపము స్త్రీ, దేవుని స్వరూపము పురుషుడు అని రాసింది బైబిల్లో. అంటే తల్లైన మనకు, తండ్రి అయిన ఎవరు? దేవుడు. సంపూర్ణ తల్లి, సంపూర్ణ తండ్రి దేవుడు. ఆయన చెప్తున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆలోచించారా ప్రియమైన దేవుని పిల్లలారా? అంటే దేవునికి శత్రువు అయిపోతారండి.
యోబుకు ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఆ బాధలు ఎందుకు వచ్చినాయి, ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి ఆలోచించండి. అతను ఏమనుకుంటున్నాడు, ఆ శోధనలో బాధల్లో మొత్తం ఫిల్టర్ చేశాడు. మనం నీళ్లను వడకడతాము, మామూలు గుడ్డలో వడగట్టినప్పుడు కొద్దిగా ఫిల్టర్ అయింది, ఇంకా మురికి దిగిద్ది లోపలికి. ఇంకా మంచి జల్లెడ బట్టి మనం ఫిల్టర్ చేస్తే ఇంకాస్త ఫిల్టర్ బాగా అవుతుంది. ఇంకా బాగా ఫిల్టర్ అవటానికి మనము క్యాండిల్స్ లాంటివి వాడుతూ ఉంటాం ఫిల్టర్లు. ఆ క్యాండిల్స్ లోంచి ఒక బొట్టు బొట్టు జారుతూ కింద వాటిలో పడుతూ ఆ మట్టి చాలా వరకు ఆగుతుంది. ఇంకా అందులో కూడా ఇంకా మట్టి ఉంటుంది. ఆ మట్టి ఇంకా ఫిల్టర్ అవటానికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి ఆల్కలైన్ వాటర్ని మనకు అందించే ఫిల్టర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటే మనకు త్రాగటానికి ఖచ్చితంగా బాగా సరిపోయేది అనమాట. అన్ని మినరల్స్ ఉండేవి, శుద్ధి అయిన నీరు. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే నిర్మలమైన వాక్యం నువ్వు అందుకోవాలి. మనుషులు కలిపి చెడిపెరు వాక్యము అనేకులు బోధిస్తూ, మానవులు కల్పించిన పద్ధతులను కలిపి బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అని దేవుడు మనతో చెప్పి ఉన్నాడు. ఇప్పుడు యోబు విషయంలోకి వచ్చేటప్పటికి భూమి మీద అతని తరంలో ఉన్న వారందరికంటే ఫిల్టర్ అయి ఉన్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మొదటి అధ్యాయంలోనే, భూమి మీద అతని వంటి వాడెవడును ఆ తరంలో లేడని. అయినా కూడా ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టర్లో మలినం, మురికి కనబడింది యోబు జీవితంలో. అందుకే మనకు యోబు గ్రంథంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడు చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయం. యోబు గ్రంథము 40వ అధ్యాయము. యోబు గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనంను ఆలోచిద్దాం. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా, నిర్దోషువని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా. ఫిల్టర్ చూసారా? అంటే ఈ ఫిల్టర్ ఎంతవరకు? గుడ్డతో ఫిల్టరు, మరి జల్లెడితో ఫిల్టరు, అనేక జల్లెడలు కలిపి మనం ఫిల్టర్ చేస్తాము. తర్వాత క్యాండిల్స్ లో చేస్తాము. ఆ తర్వాత ఇంకా 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 టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ మలినాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అయినా అందులో నుంచి మళ్ళీ ఇంకా జల్లెడ పడితే, మరి జల్లెడ పట్టినప్పుడు మనుషులందరిలో మురికి వచ్చింది, ఒక్క యోబులో మాత్రము మిగిలిన మనుషులందరిలో వచ్చిన మురికి ఏది రాలేదు. కాబట్టి యోబు ఫిల్టర్ అని చెప్పేశాడు దేవుడు మొదటి అధ్యాయంలో. 40వ అధ్యాయం వచ్చే లోపు ఏం జరిగింది? అనేక సోదరులు అనేక శోధనల మీదకి వచ్చేసినప్పుడు ఆ ఫిల్టర్ ఎక్కువ అయ్యేటప్పుడు అతనిలో మలినం కనబడింది. దేవుడు చూపించాడు, ఇదిగో నీ జీవితంలో నా కంటికి కనబడిన మలినం, మురికి అని చూపించాడు. అప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి, 42వ అధ్యాయము 42వ అధ్యాయము 1 నుండి 3 వరకు. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను,
నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొని ఉంటేని. ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంటే ఎప్పుడు ఆయన శోధనలు బాగా తీవ్రంగా మీదకు వచ్చినప్పుడు. ఇప్పుడు ఫిల్టర్ చేసేటప్పుడు నీళ్లకు రాపిడి జరిగింది కదా, అలాగే అలాగే ఈ శోధనలో ఇతన్ని పరీక్షించేటప్పుడు ఏమో కనబడింది? రాపిడి రాపిడి, శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీరు, వీటన్నిటిలోంచి ఈ జల్లెళ్ళలోంచి దిగుతున్నాడు అనమాట. అతని జీవితం దిగుతుంది. ఆ దిగినప్పుడు అప్పుడు దేవుడి కంటికి కనబడిన ఆ మలినాన్ని ఎత్తి 40వ అధ్యాయంలో 8వ వచనంలో ఇందాక చెప్పేశాడు, ఆ మురికిని చూపించాడు. అప్పుడు అప్పుడు కళ్ళు తెరవబడిని. ఎవరివి? యోబు. యోబువి తెరవబడి, ఇప్పుడు నాకు ఆ మలినం కనబడింది ప్రభువా, నీవు సమస్తమును జల్లెడ పట్టగలుగుతావని నాకు ఇప్పుడు తెలిసింది. నాకు ఇప్పుడు తెలిసినది. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు అని తన్ను తాను వివేచన తప్పుపట్టి ఒప్పుకుంటున్నాడు. వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైనా నేను అంటున్నాడు. వివేచన ఏంటిది? వివేచన వివేచన అంటే మా అర్థం మీకు చెప్పాను కదా గతంలో. ఏంటది అంటే మంచి చెడు మొత్తం కలిసి ఉన్నప్పుడే దానిలో ఫిల్టర్ చేసి తీస్తాం. ఇందులో మంచి ఉంది, ఇందులో చెడ్డ ఉన్నది అని మొత్తం కలిసి ఉన్నప్పుడే పసిగట్టటమే వివేచన. ఈ శోధనలు రాకముందే దేవుడికి తెలుసు యోబులో ఆ చెడుతనము, అంటే 40వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన చెడుతనము ఉన్నదని దేవుడికి తెలుసు. కానీ నాకు తెలియలేదు ప్రభువా. వివేచన అంటే మొత్తం కలిసిపోయి ఉన్నప్పుడు మంచి చెడుని రెండింటిని పసిగట్టటమే వివేచన. వివేకము అంటే పసిగట్టిన తర్వాత మంచిని మాత్రమే పైకి తీసుకుంటే దాన్ని ఏమంటారు? వివేకం. ఇప్పుడు యోబు గారు ఆ మాట మాట్లాడుతున్నారు. అలాగున వివేకము లేని వాడనైనా నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని. ప్రియమైన దేవుని పిల్ల, ఆలోచించారా? అంటే యోబు అంతటి మహోన్నతమైన భక్తి పరుడులోనే, అంతటి యథార్థ పరుడులోనే దేవుడు మలినాన్ని పసిగట్టి వడగట్టి శుభ్రం చేసిన ఆ విధానాన్ని మనకు చూపిస్తున్నప్పుడు మనలో తప్పు ఉన్నదా? మనలో ఉన్నదా తప్పు? మనం ఎంతటి వాళ్ళము? మన ఇంట్లోనే ఒక్కోసారి మనలో తప్పులు, ఇంకొకళ్ళలో మెప్పులు, మన శత్రువుల్లో మెప్పులు, మనలోనే తప్పులు అప్ అండ్ డౌన్ గా కనబడుతూ ఉంటాయి మనలో. కానీ యోబు మాత్రము భూమి మీద ఉన్న వారందరికంటే బెటర్, యథార్థవంతుడు. అతనినే చల్లడి పట్టాడంటే దేవుడు. మన పాఠం ఏంటి ఈరోజు? దేవుడు నీకు శత్రువుగా మారితే, దేవుడే నీకు శత్రువుగా మారితే యోబులాగా ఫిల్టర్ చేయబడతాం మనం. చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనము. యోబు గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము. నీవేళ నీ ముఖమును
చేసి మరుగు చేసుకుంటివి, నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు. నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు అంటే దేవుడే శత్రువు అయ్యాడా? ఎవరికి? యోబుకు. మరి దేవుడే శత్రువుగా మారాడు. ఎవరికి? యోబుకు. అంటే దేవుడే శత్రువుగా మారిన ఆ సందర్భంలో యోబు, దేవా నీలో ఏ తప్పు లేదు, నువ్వు సమస్త క్రియలను చేయగలుగుతావు, నేను సమస్త క్రియలను నీలాగా చేయలేను, నేను బుద్ధికి మించిన జ్ఞానం లేని వివేచన లేని మాటలు మాట్లాడాను, నా తప్పు, నేను నా నేరాన్ని ఒప్పేసుకుంటున్నాను అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు అతనికి మిత్రుడుగా మార్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మార్చుకున్నాడు. మీ పిల్లలను మీరు దెబ్బలతోనే మార్చుకుంటారు, గద్దింపులతోనే మార్చుకుంటారు మీరు మీ పిల్లలను. అంటే శత్రువులుగా కనపడతారు ఆ సమయంలో మీ పిల్లలకు మీరు. ఎందుకు? మురికిని కడిగి వేయటానికి కదా. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యోబు అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. శిక్షకు లోబడ్డాడు, పవిత్రుడయ్యాడు. బంగారం అగ్నిలో శుద్ధి చేయబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, అవసరమును బట్టి అని అన్నాడు. అవసరం, అవసరం. మరి మోషేను లక్షల మంది జనం ఏడుస్తూ 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 ఉన్నప్పుడు, వాళ్ళు వివేచన లేని మనుషులు, వివేచనే లేనప్పుడు వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మంచి చెడ కలిసినప్పుడే నాలో చెడుంది అని పసిగట్టడానికి వివేచన అని అంటారు అనుకున్నాం కదా ఇందాక. ఆ వివేచన వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు ఎలా వింటారు నా మాట అనుకున్నాడు దేవుడు. వేరే దేశంలో మోషే సాత్వికుడై ఉండుట చూశాడు దేవుడు. భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడంట. ఇందాక భూమి మీద ఉన్న వారందరికంటే యోబు తన తరంలో యథార్థవంతుడు అని మనం చూసాం. ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరిలో మోషే తరంలో, యోబు తరం వేరు, మోషే తరం వేరు. మోషే తరంలో ఏమి జరిగింది? మోషే తరంలో మరి మిక్కిలి సాత్వికుడు అని దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పి ఏం చేశాడు? మిక్కిలి సాత్వికుడు అని ఏం చెప్పాడు? రమ్మన్నాడు. నేను దిగొచ్చాను, ఈ సమస్త జనాల యొక్క వ్యక్తి పనుల వలన వారి నిట్టూర్పులను నేను నిదానించి చూచి దిగి వచ్చాను, రా, నీ చేత వారిని నేను రక్షిస్తాను, రమ్మని పిలిచాడు. అలా పిలిచినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి బయలుదేరాడు. బయలుదేరిన మోషేకు మరి ఏం జరిగిందనేది మనం ఒకసారి నిర్గమాకాండానికి వెళ్ళి చూద్దాం. నిర్గమాకాండం నిర్గమాకాండము 4వ అధ్యాయాన్ని చూద్దాము.
నిర్గమకాండము 4వ అధ్యాయం. అతన్ని బయలుదేరమన్నాడు దేవుడు. 24వ వచనాన్ని చూద్దాము. 4:24. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా, చూసారా, దేవుడే మోషేను ఇంతమందిని నేను నీ చేత రక్షిస్తాను రమ్మని పిలిచాడు. పిలిచినప్పుడు దారిలో సత్రం దగ్గర దేవుడే చంప చూశాడా, ఇంకెవరైనా మనుషులా? దేవుడే అతని చంప చూడగా. దేవుడు చంప చూశాడు అంటే దేవుడే శత్రువుగా మారాడా? అవునా? ఎవరికి శత్రువు అయ్యాడు? మోషేకు. నా భర్తకు ఎందుకు దేవుడు శత్రువు అయ్యాడు అని దేవుని తిట్టల భార్య. ఎంత మహాత్మురాలో చూడండి ఆ భార్య. మోషే భార్య గొప్పతనం గురించి చూడండి, తర్వాత చదవండి. సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి అనేను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధి అయిన పెనిమిటి వైతివనిరి అనేను. అంటే అర్థం ఏంటంటే, సిపోరా అన్యురాలు, ఆ దేశపు యాజకుడి కుమార్తె, అన్యురాలు. మరి ఇతనెవరు? లేవీయుడు. లేవీయుడు అంటే అబ్రహాం వంశంలోని వాడు. అబ్రహాము గారికి దేవుడు నిబంధన ఒకటి చేశాడు. నీకు పుట్టిన వారిలో 8వ దినమున ప్రతి మగ పిల్లవాడు తప్పకుండా సున్నతి పొందవలెను. సున్నతి ఎవరైతే పొందలేదో అతను అతను ఆ జనములలో నుండి కొట్టివేయబడును, అంటే చంపబడును అనే మాటగా దేవుడు శాపాన్ని లైన్లో పెట్టాడు. నిప్పు మీరు కదా ముట్టించారు. నిప్పు అంటుకుంది కొంగు కన్నారు అనుకోండి ఎవరైనా, నా నిప్పు అది నేను ముట్టించాను అని అంటారా మీరు ధైర్యం? ఎవరైనా చెప్పండి. అది నేను ముట్టించిన నిప్పు, నన్నేమి చేయదు. నేను దానికి గ్యాస్ నేను నింపాను. ఆ స్తంభంలో నేను డబ్బులు ఇచ్చి కొత్త గ్యాస్ తెచ్చిపెట్టి నేను ముట్టించాను. నేను కట్టెలు కొనుక్కొని వచ్చి ఆ కట్టెలు నేను ముట్టించాను. అంటే అగ్నికి అన్నం పెట్టింది నేను, అన్నం పెట్టిన నన్నే కాల్చిద్దా అంటారా మీరెవరైనా? ఆ కేసు అగ్ని మీదకి వెళ్ళిద్దా? నేరము వెళ్ళదు. అలాగే దేవుడు నిబంధన పెట్టాడు, రూల్ పెట్టాడు. ఏమని పెట్టాడు? ఎవరైతే సున్నతి చేయించుకోలేదో అప్పుడు ఆ కాలంలో వారు మీ రక్త సంబంధికులు కారు. నీ కడుపున పుట్టినంత మాత్రాన రక్త సంబంధికులు కారు. నేను చెప్పిన మాట ప్రకారముగా సున్నతి చేయించుకుంటేనే అని ఆనాటి ప్రజలు, ఈనాటికి కాదు. ఈనాడు బాప్తిస్మం, ఆనాడు సున్నతి అని ఉండింది. ఆ సున్నతి జరిగించలా. ఎవరికి? ఆ ఆచారం మరిచాడు. అంటే మరవటం అంటే ఆమె అన్యురాలు,
ఇతను ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు దైవజనుడుగా. మరి ఆమె వాళ్ళ నాన్న ఈమె అందరిలో కలిసి ఉన్నారు కదా. మరి అక్కడికి వచ్చేటప్పటికి నిర్లక్ష్యం చేసింది ఆమె, ఇతను నిర్లక్ష్యం చేశాడు. ఈ విషయం మాత్రం చెప్పాడు కాబట్టి ఆమెకి తెలిసింది, అవునా? మరి మోషే చెప్పకపోతే ఆమెకి ఎలా తెలిసింది? అన్యురాలైతే ఆమె వెంటనే ఈ విషయాలు గుర్తొచ్చి వెంటనే పదునైన రాయి తీసేసుకొని తన బిడ్డకు సున్నతి చేసేసి కాళ్ళ దగ్గర పాదాల దగ్గర వేసేసింది. వెంటనే ఇదిగో నీవు ఈ సున్నతిని బట్టి నా రక్త సంబంధివైన పెనివిటివి అయ్యావు. ఇప్పుడు నువ్వు అన్యులం కాదు, ఆ బిడ్డను బట్టి మనము పవిత్రులమైపోయాము అని ఏం కాదు. వెంటనే ఆ నిప్పులో పడిన కొంగు వెంటనే ఎలా లాక్కొని మీరు జాగ్రత్త పడతారు. మరి అది కాలిద్దా? కాలదు, ముట్టుకోదు, అంటుకోదు. ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా చంపడానికి దేవుడు చూశాడు అని అంటే, దేవుడు నిప్పు దహించు అగ్ని అని అన్నాడు దేవుడు. అంటే దేవుని అదృశ్య లక్షణాలను అగ్ని, దేవుని అదృశ్య లక్షణాలను అగ్ని మనకు ఏటగా చూపిస్తుంది. అర్థమైందా? అంటే సృష్టింపబడిన అగ్ని దేవుని యొక్క అదృశ్య లక్షణాలను మనకు తెలియపరుస్తుంది. దేవుని లక్షణం ఇది. నువ్వు ఆయన్ని ఉపయోగించుకుంటే ఆకలి తీరుస్తాడు, ఆయనతో ఆటలాడితే కాల్చి పడేస్తాడు. అందరి ఇళ్ళల్లో బాంబులు ఉంటున్నాయి, అవునా? గ్యాస్ స్తంభాలు, ఆ గ్యాస్ స్తంభాలు పేలి ఇళ్ళు కాలిపోతున్నాయి. చూసారా? ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా మీరు వార్తల్లో? ఇళ్ళు కాలిపోయి అందులో మనుషులు కాలిపోయి ఉన్నారు. అంటే జాగ్రత్త చేసుకుంటే అదే మనల్ని చచ్చేదాకా ఆకలి మంటను చల్లారుస్తున్నది. దానినే మనం నెక్లెస్ చేస్తే ఏం చేస్తుంది? అదే చంపి పడేస్తుంది నిర్దాక్షిణ్యంగా. అంటే దేవుడు మనకు నిప్పులో కనబడుతున్నాడు, మనకు నిప్పులో అర్థమవుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడు శత్రువు అయ్యాడంటే రూల్ ప్రకారంగా నడిస్తే ఆయన మిత్రుడు. అక్కడ రూల్ తప్పాడు కాబట్టి మోషే అయినా ఒకటే, అన్యుడైనా నాకు ఒకటే, నాకు పక్షపాతము లేదు. నిప్పును ఎవరు తీసుకొని ఎలాగా ప్రవర్తించినా అందరికి సమానంగా చూపించుతాడు, అంతేనా? ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక్కడ మనకు దేవుడు శత్రువుగా మారిన క్షణం మనకు కనబడుతుంది. అలాగే దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే, దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం చివరి మాట. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ సమూయేలు 11వ అధ్యాయం చివరి మాట. అయితే దావీదు చేసినది 27 చివరి మాట, 27వ వచనం చివరి మాట. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అర్థమైందా? దుష్కార్యముగా ఉండేది. దావీదు చేసినది ఎలా ఉందంట? దుష్కార్యముగా
ఉండేది. మంచి కార్యము అన్యుడికైనా మేలు చేస్తాడు దేవుడు. అన్యుడికైనా మేలు చేస్తాడు. దుష్కార్యము తన భక్తులకైనా శిక్ష విధిస్తాడు ఆయన. దావీదు చేశాడు దుష్కార్యం. దుష్కార్యం చేసి ఊరియా అనే అతని భార్యను, ఊరియా అనే భర్తను చంపేసి అతని భార్యను తనకు భార్యగా చేసుకున్నాడు. అయితే అతను ఇంకా బతికున్నప్పుడే కుట్ర చేశాడు. ఎవరు? దావీదు కుట్ర మీద కుట్ర చేశాడు. తాను తప్పు చేసినది దాదాపు సంవత్సరం నుంచి 13 నెలల పాటు సుమారుగా ఎవ్వరికి కనపడకుండా రహస్యంగా ఉంచాడు ఆ విషయాన్ని. ఈ ఊరియాని ముందల వరుసలో పెట్టు. మొట్టమొదట ఏం కుట్ర చేశాడంటే తాను తప్పు చేసి ఆ తప్పు అతని మీద నెట్టేయడానికి ముందల ఊరియాని యుద్ధంలో నుండి పిలిపించి అతన్ని ఇంటికి పంపించే ప్రయత్నాలు చేశాడు. ఊరియా భక్తుడై ఉండి నా దేవుని జీవం తోడు, నా దేవుడు నియమించిన రాజు అయిన నీ జీవము తోడు, ఇంత గొప్ప యుద్ధము దేశం మీద జరుగుతుంటే నేను సుఖంగా వెళ్ళి నా ఇంట్లో నా భార్యతో నా కుటుంబంతో సంతోషిస్తానా అని యవ్వనస్తుడైన అతను యథార్థమైన పలుకులతో రాజు యొక్క ఆవరణంలో పడుకున్నాడు, కటిక నేల మీద. అతని భక్తిని చూసి మళ్ళీ ఏం చేశాడు? ఒక లెటర్ రాశాడు. ఆ ఉత్తరాన్ని ఊరియా చేతికి ఇచ్చాడు. ఊరియా ఎంత నమ్మకస్తుడంటే ఆ ఉత్తరంలో ఏముందా అని చదువుకోవాలి. మధ్యలో యోవాబు అనే సైన్యాధిపతికి ఇవ్వమని చెప్పాడు. అది తీసుకెళ్లి యోవాబుకి ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఏమని రాసింది? ఇతన్ని బాగా యుద్ధం జరిగే చోట ముందు వరుసలో ఉంచు అని రాశాడు. అలా బాగా యుద్ధం జరిగే చోట ముందు వరుసలో ఉంటే బాగా యుద్ధం చేస్తాడేమోలే అన్నట్టుగా అన్నాడేమోలే. దావీదు యుద్ధ నేర్పరి కదా, అందుకు ఈ టెక్నిక్ వాడుతున్నాడేమో అనుకున్నాడు అతను. యోవాబు సైన్యాధిపతి అలాగే పెట్టాడు. ఆ యుద్ధం బాగా జరిగే చోట ముందు వరుసలో పెట్టాడు. ఇతను చంపబడ్డాడు. ఊరియా చచ్చిపోయాడనే వార్త వచ్చింది. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. హృదయంలో సంతోషం పట్టలేని ఆనందము బయటికి మాత్రము ఏడుపు ముఖం పెట్టి యోవాబుకు ఇంకొక ఉత్తరం చెప్పి పంపించాడు. నువ్వు బాధపడబాక, చింతపడబాక, ఊరియా చచ్చిపోయాడని. ఒకప్పుడు ఇటు ఒకప్పుడు అటు ఇలా చావటాలు చంపబడటాలు జరుగుతూనే ఉంటాయిలే, నువ్వు చింతపడవద్దు అని అనంగానే అతన్ని ఓదార్చాడు అనమాట. మంచి వ్యక్తి చనిపోయాడు కదా అని చింతలో యోవాబు ఉన్నప్పుడు. అంటే తన మీదకి ఆ దోషం రానియకుండా సీక్రెట్ గా ఉంచాడు విషయాన్ని. అంటే అతనికి కూడా అనుమానం రానియకుండా తన తప్పు. ఇదంతా జరిగింది. అతను చనిపోయాడని ఓదార్పు దినాలు ఉంటాయి, కొన్ని దినాలు. ఆ అంగలార్పు దినాలన్నీ గడిపి అయిపోయిన తర్వాత ఊరియా భార్యను తన భార్యగా చేసుకొని ఇంట్లో పెట్టాడు. ఆ తర్వాత బిడ్డ పుట్టటము జరిగింది. అప్పుడు దేవుడు నాతాన్ను పంపించాడు. ఎవరికి తెలియదు ఈ సీక్రెట్ అనుకుంటున్నాడు. ఎవరు? దావీదు. కానీ దేవుడికి ఇదంతా ముందల నుంచే తెలుసు. అప్పుడు నాతాను వచ్చి ఆవేశంతో ఒక ఉపమానం చెప్పి వార్నింగ్ ఇచ్చాడు.
ఒక్కసారిగా ఇదైపోయాడు. అయితే ఈ లోపు ఏం జరిగింది? బయటికైతే ఇలా చేశాడు గాని దావీదు, అంతరంగం అంతా మండిపోతుంది పాపం అతనికి. అంతరంగంలో పాపం పాపం చేశామని పశ్చాత్తాపంతో రగిలిపోతున్నట్లుగా మనకు కీర్తనల గ్రంథంలోని మనకు అధ్యాయాలు కనబడుతున్నాయి. మనకు 35వ అధ్యాయం కానీ 51వ అధ్యాయం కానీ కనబడుతుంది మనకు. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విధంగా మండుతుంది. ఎవరికి తెలియదులే అనుకుంటున్నాడు. నాతాను వచ్చి మరి ఒక ఉపమానం చెప్పగానే, నిశ్చయంగా ఈ దుష్కార్యం చేసిన మనుషుడు మరణానికి పాత్రుడే అనేసి గట్టిగా గద్దించేశాడు ఆవేశంతో. ఎవరు? దావీదు. ఆ మనుషుడు నువ్వే అని బాంబు పేల్చినట్టు చెప్పేశాడు నాతాను. చెప్పగానే ఇంకా నేను నిజంగా పాపం చేశాను, మరణమునకు నేను పాత్రుడనే అని ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడ్డాడు అన్నమాట. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, నేను మరణానికి పాత్రుడే అని నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, దేవుడు నీ పాపమును పరిహరించాను. ఎలా ఎలా పరిహరించాను అంటున్నాడు 12వ అధ్యాయము 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీవు నన్ను లక్ష్యం చెయ్యక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. అంటే ఎవరు శత్రువు? ఇప్పుడు దావీదుకు ఎవరు శత్రువు అయ్యారు? దేవుడే శత్రువు అయ్యాడు. నా మాట ఆలకింపుము, యెహోవానకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. ఇప్పుడు మనకు అపాయం పుట్టించే వాళ్ళు ఎవరు? శత్రువులే కదా, అవునా? మనకు అపాయం పుట్టించే వాళ్ళు ఎవరు? శత్రువులే. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో సేనించును, నీవు నీ కార్యము రహస్యంగా చేసిదివి. అంటే సంవత్సరము దాకా ఎవ్వరికి తెలియలేదు నా తప్పు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు రహస్యంగా చేసావు. అయితే నేను నీకు శిక్షగా, నేను నీకు శత్రువునయ్యి, నేను నీకు శిక్షగా నేనేం చేస్తున్నానంటే, నువ్వు రహస్యంగా చేశావు, నేను పబ్లిక్ గా అందరూ చూచుచుండగా ఇదే కార్యాన్ని నీ కుటుంబంలో నీకు అవమానం కలిగేటట్లుగా నేను ప్రతీకారం, పగ తీర్చుకుంటాను నేను అంటున్నాడు. ఎవరి తరపున? ఊరియా తరపున. ఎవరైనా చచ్చిపోయారనుకోండి, చచ్చిపోయినా ఆ అమ్మాయి చచ్చిపోయి ఉండిద్ది, ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎట్టగైనా వాడికి ఉరి శిక్ష పడాల్సిందే అని ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు, కేసులు పెడుతూ ఉంటారు, కోర్టులు, లాయర్లు చుట్టూ తిరుగుతుంటారు కదా, మనం చూస్తుంటాం కదా. ఇంత ఆర్భాటము, ఇంత ఇది చేయాల్సిన పని లేదు మనుషులు. దేవుడే నిజమైన లాయర్, దేవుడే నిజమైన జడ్జి, దేవుడే నిజమైన పోలీసు, దేవుడే నిజమైన న్యాయాధిపతి. లా ఊరియా తరపున పగ తీర్చుకున్నాడు. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? దావీదు దగ్గర. అంటే దేవుణ్ణి తప్పు పట్టల దావీదు. అవును ప్రభువా, నేను చండాలపు వాడనే, నేను తప్పు చేసిన వాడనే, నేను ఎంతగా మార్చుకోవాలని చూసినా
నా వలన కాలేదు ప్రభు అని 51వ అధ్యాయంలో చూపించాడు కదా. మొత్తం మనకు 51వ అధ్యాయం తెలుసు కదా మీకు. అక్కడంతా పశ్చాత్తాపడేదే మనకు కనబడుతుంది అనమాట. అదంతా అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి. నా హృదయాన్ని కడుగు, నా అంతరేంద్రియాన్ని కడుగు, తెల్లగా హిమంలాగా మార్చు, నా ఇద్దరిని పరిశుద్ధాత్మని తీసేయబాక అని ఏడ్చి నేను తప్పు చేసేటప్పుడు కూడా నా తప్పు నాకు తెలిసే ఉన్నది కానీ ఆపుకోలేకపోయాను అని ఇలాగ తన అంతరంగంలో దేవుడిని వేడుకుంటూ, ఈ శిక్ష నాకు నువ్వు ఇవ్వాల్సిందే, నేను భరిస్తాను, అయితే నరకంలో మాత్రం నన్ను వేయబాక, నన్ను ఉతికి తెల్లగా మార్చేసి, గుడ్డలు ఉతికినట్టు నన్ను బండ మీద ఉతికించేయి, నన్ను నాకు ఎన్ని శిక్షలైనా విధించు అని వేడుకున్నది మనకు ఆ 51వ అధ్యాయం అంతా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఏమంటున్నాడు? నీవు ఈ కార్యము రహస్యంగా చేసిటివి గాని ఇజ్రాయెల్ అందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయుతును అనేను. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, దేవుడితో డైరెక్ట్ కాదు, నాలాగా వాక్యం చెప్పే నాతానున్నాడు, దావీదుకు వాక్యం చెప్పే నాతానున్నాడు. ఆ నాతానుతో చెప్తున్నాడు, నేను పాపము చేసి తిని అని నాతానుతో చెప్పగానే నాతాను అంటున్నాడు, నీవు చాలక ఉండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నేను దేవుని పిల్లలారా గుర్తు పెట్టేసుకోండి, ఎప్పటికైనా పాపాన్ని ఎప్పుడు దాచిపెట్టుకోబాకండి. మీ విశ్వాస లోపాలని ఎప్పుడు దాచిపెట్టుకోవద్దు. అది బాంబు మీకు మీరే కట్టుకున్న వాళ్ళు అవుతారు. టైం బాంబు బెల్ట్ కట్టుకుంటారు చూడండి, ఒక్కొక్కళ్ళు టైం బాంబు బెల్ట్, అది విప్పదీసిన పేలిద్ది, ఏం చేసిన పేలిద్దని మహా నైపుణ్యత గల్లవాళ్లే గజ వణికేస్తూ ఉంటారు ఆ బెల్ట్ బాంబు ఎవరైనా నడుము కట్టుకున్నప్పుడు సందర్భాలు. అలాంటి మనము భయంకరమైనది దేవుడే తప్ప ఎవ్వరును విప్పలేని అది బాంబులా మన నడుముకు చుట్టుకుపోయి ఉంటుంది. ఏదే మన దుష్కార్యం, మన తప్పు, అది ఏదైనా సరే, చాడీలైనా, అసూయైనా, ఈర్ష్యైనా, ధనాశైనా, మనకు విరోధమైన వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పేదైనా, అబద్ధాలు చెప్పేదైనా, ధనాశైనా, కుట్రైనా, కుతంత్రాలైనా, మరి దురాశలైనా, ద్రోహాలైనా, వ్యభిచారమైనా, అది ఏదైనా సరే ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏ రోజుకి ఆ రోజు ఇల్లు ఊడ్చుకున్నట్లు మన హృదయాన్ని మనము ఊడ్చుకోవటానికి, దేవుని వేడుకోవటానికి, బతిమలాడుకోవటానికి ప్రతిరోజు మనం చేయవలసిన, విసకట నిత్యము ప్రార్థన చేయవలసిన అవసరత మీకుంది అని క్రీస్తు చెప్పారు మనకు. అవునా ప్రియమైన దేవుని పిల్లలారా? అలాగ వేడుకున్నప్పుడు దేవుడు నీ పాపమును పరిహరించెను అని అన్నాడు. ఎలా అంటే దెబ్బలు వేయటంలో, దెబ్బలు అంటే శిక్ష విధించటంలో. అవును ప్రభువా, అవును ప్రభువా అని మనం ప్రతి రోగం విషయంలో, ప్రతి బాధల విషయంలో, ప్రతి శత్రువు నిందల విషయంలో, ప్రతి అవమానం విషయంలో, ప్రతి అపవిజయం విషయంలో, ప్రతి దుఃఖం విషయంలో, ప్రతి వేదన విషయంలో, నాకు ఈ గడప తగిలింది కాబట్టి దెబ్బ అనుకోకూడదు, నాకు షుగర్ వచ్చింది కాబట్టి ఇలా అనుకోకూడదు, నేను చూడక నిప్పులో చేయి పెట్టాను కాబట్టి కాలింది అనకూడదు. ఇది దేవుడిచ్చిన శిక్షగా మరి దేవుడి యొక్క బతిమలాడుకోవాలి. అర్థమవుతుందా? అలాగా దావీదు గారు దేవుని యొక్క బతిమలాడి, నాకు ఈ శిక్ష వద్దనలా, శిక్ష విధించు ప్రభువా, అయితే నన్ను నరకంలో వేయకుండా నేను కాపాడబడేలా నా జీవితాన్ని క్షమాపణ ప్రసాదించమని వేడుకున్నాడు. యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక
నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. బిడ్డ అప్పటికే పుట్టాడా? పుట్టిన అన్నాడు. చూడండి ఇక్కడ, పుట్టిన బిడ్డ. బిడ్డ పుట్టడానికి ఎంతకాలం పడుతుందో మనకు తెలుసు కదా. మరి బిడ్డ పుట్టడానికి ముందలే ఒక 3 నెలలు సమయం కూడా గడిచిద్దని కూడా మనకు తెలుసు కదా. మరి 9 + 3 అంతా 12. ఇలా ఇంకా అంగలార్పు కాలము ఇదంతా మొత్తము అయిపోవటం, మొత్తం మీద చూసుకుంటే సుమారు 13 నెలల కాలము ఎవ్వరికి తెలియలేదు అని తనలో తానే మదన పడుతున్నాడు. మరి ఏదో జబ్బు వచ్చిందని మీలో మీరే మదన పడుతూ ఎవ్వరికి చెప్పకపోతే, ఇంకెవరికైనా తెలిసి ఉంటే సలహా చెప్పైనా మీ రోగాన్ని మాన్పిస్తారు. ఎవరికి చెప్పకపోతే, మీకు తెలియక ఎవరు మీకు చెప్పక, చివరికి ఏమైపోయింది? మన జీవితము అంతమైపోయింది, క్షీణించే దశలోకి వెళ్ళిపోయింది. అందుకు ప్రియమైన దేవుని పిల్లలారా, అన్ని తెలిసిన దేవునికి అంతా తెలుసు అనే జ్ఞానం మనకు కలిగి ఉండాలి. మనము ఆ దేవుడిచ్చు శిక్షను అంగీకరించటానికి, మనము ఒప్పుకోవటానికి నిండు మనసు కలిగి ఎప్పుడా అన్నట్లు ఉండాలి మనం. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ముందుకు సాగేటప్పుడు మనకి ఇంకా న్యాయాధిపతులు చూడండి, 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో ఇదంతా విన్న తర్వాత మీకు తెలియని మెడిసిన్ మీలో దిగుతుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం జాగ్రత్తగా వినండి. అంతా మీకు అర్థం కాకపోయినా, కొంచెం అర్థమైనా కూడా మీ కష్ట నష్ట బాధ దుఃఖాల్లో దేవుని ఓదార్పు, దేవుని హస్తం మీకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 14వ వచనాన్ని 15వ వచనాన్ని చూద్దాం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండెను, ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించను. ఎవరైనా దోచుకున్నారనుకోండి, మనం ఏమనుకుంటాం? నేను తాళం సరిగ్గా వేయలేదు, సీసీ కెమెరాలు సరిగ్గా పెట్టలేదు, నేను మంచం వేసుకుని అక్కడ కాపలాగా వాచ్మెన్ లాగా పడుకోలేదు, ఆ టైంలో రోజు బయటకు వచ్చి చూసే నేను ఈ టైంలో వచ్చి చూడలేదు. ఇలా రకరకాలుగా మనం వెతుకుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, మరి నువ్వు సీసీ కెమెరాలు పెట్టలేదని కాదు, నువ్వు మంచం వేసుకుని అక్కడ పడుకోలేదని కాదు, నువ్వు తాళం కొత్తది గట్టిది నువ్వు తీసుకొని వచ్చి పెద్దది ఏదో పెట్టలేదని కాదు, ఇది నా కోపం నీ మీద మండుట వలన జరుగుతుందని అంటున్నాడు దేవుడు. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి, వారు ఇజ్రాయేలును దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను. చూసారా, మన పాఠం పేరు దేవుడే నీకు శత్రువుగా మారితే అనేది. యెహోవా వారికి శత్రువు ఆయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ప్రయాతి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే మనకేదో కష్ట నష్టాలు బాధ దుఃఖాలు వస్తే మనము దృశ్యమైన వాటిని చూడకూడదు. మనం దేన్ని చూడాలి? అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. ఏంటి అదృశ్యమైనవి? మన విశ్వాస లోపాలు. అదృశ్యమైనవి ఏంటి? మన విశ్వాస లోపాలు. గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భాన్ని బట్టి, ఈ పాఠాన్ని బట్టి, అన్ని పాఠాలకు ఇదే మాట ఉండదు. ఈ సందర్భాన్ని బట్టి అదృశ్యమైన వాటి ఏంటి?
మన విశ్వాస లోపాలు. మనం నిప్పును చూస్తే అక్కడ ఉండదు పరిష్కారము, మనం తాళాన్ని చూస్తే అక్కడ ఉండదు పరిష్కారము, మనం ఖడ్గాన్ని చూస్తే అక్కడ ఉండదు పరిష్కారము. ప్రియమైన దేవుని పిల్లలారా, మన విశ్వాస లోపాన్ని దిద్దుకోవటంలో ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారి విషయానికి వెళ్తే దావీదు గారితో దేవుడు చెప్పాడు. దావీదు గారికి ఈ అనుభవాలు కలిగి ఈ అనుభవంతో ఉన్నాడు కాబట్టి దావీదు గారికి ఒక మాట చెప్పాడు. నీ కుమారుడైన సొలొమోనుకు నాకు కుమారుడై ఉండును, అతనికి నేను దేవుడనై ఉండును. అతడు పాపము చేసిన ఎడల అతనికి సౌలుకు నా కృప దూరం చేసినట్లు నేను చేయను. అయితే మానవుల దండంతోనూ నరులకు తగులు దెబ్బలతోనూ అతనిని శిక్షించుదును గాని బొత్తిగా అతన్ని తీసివేయను. అతన్ని కాపాడుకోవటానికి నేను శిక్షించి బాగు చేసుకుంటాను అని దేవుడు ఇచ్చాడు మాట. అదే క్రమంలో మరి ఇతనేం చేశాడు? ఎవ్వరు నా మీదకి రాకూడదని ప్రతి రాజు కుమార్తెను పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టేశాడు. పెళ్లి పెళ్లి పెళ్లి, తన జీవితం అంతా పెళ్లి బాజాలతో నిండిపోయింది. పెళ్లి కుమారుడుగా కనబడుతున్నాడు. మరి ఆ రాజులు కూడా ఆ రోజుల్లో ఎంతమంది మధ్య నా కుమార్తె ఎలా సుఖపడిద్ది అని కూడా వాళ్ళు ఆలోచన లేదు. ఆ రోజుల్లో అలా నడిచింది. అంటే ఘనతకు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ విధంగా ఇతను ఇదే నిత్య పెళ్లి కొడుకులాగా మారిపోయాడు. నిత్య పెళ్లి కుమారుడిగా ఉండిపోయాడు. నిత్య పెళ్లి కొడుకు, నిత్యం పెళ్లి కొడుకే. ఇంకా 1000 మందిని పెళ్లి చేసుకోవాలంటే ఒక రోజు అయ్యే పని కాదు కదా. దానికి మేళ తాళాలు. అసలు రాజ వైభోగం అంటే అసలు రాజుల కాలంలో ఆ రాజు పెళ్లికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళందరికీ వస్త్రాలు కుట్టిస్తారు కొత్తవి. అంత గొప్పగా చాలా రోజులు జరిగింది ఒక పెళ్లి జరగాలంటే. చాలా రోజుల సమయం. అంటే తన ఆయుష్కాలం అంతా ఏం చేశాడు? పెళ్ళే పెళ్ళి, పెళ్ళే పెళ్ళి. ఆ విధంగా నడిచింది అతని జీవితం. అలాగా జరిగిన తర్వాత ఏం జరిగింది? ఆ అన్యజనులైన ఆ భార్యలు వచ్చి ఇతన్ని లాలన చేసి ప్రేరేపించి వారి విగ్రహాలకు పూజ చేయించేశారు. బలిపీఠానికి దహన బలిని అర్పించేశారు. ఇతని చేత బలిపీఠాలు కట్టించేశాడు. దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై అతనికి 2 మారులు చెప్పాడు. అయినా వినలేదు. అంత లోతుల్లో ఉన్నాడు చెడులో. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 11వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాము. యెహోవా ఏదోమీయుడైనా హదదు అను ఒకని సొలొమోనునకు విరోధముగా రేపెను. అంటే అతను శత్రువు అయ్యాడంట. ఎదోమని అతను అంటే మాట వినలేదు. దేవుడు ఎంత చెప్పినా వినలేదు. అర్థమవుతుందా? ఆ 14 తర్వాత 23 కూడా చూడండి. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. ఇంకొక విరోధిని రేపెను. అంటే ఇందాక హదదును రేపాడు విరోధిగా, ఇప్పుడు రెజోనును రేపాడు. మళ్ళీ 26వ వచనం చూడండి.
సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జరేదా సంబంధమైన 27వ వచనం. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతు ఏమనగా అంటే కారణము ఏమనగా, ఇక్కడ గొప్ప గ్రహింపు శక్తి మీకు రాబోతుంది, జాగ్రత్తగా ఆలోచించండి. సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటను బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను అతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెళ్ళిపోగా షిలోనీయుడు ప్రవక్త అతని మార్గంలో అతని సన్నిధి నుంచి పారిపోయాడు అన్నమాట. ఎవరు? యరొబాము. అంటే యరొబాము అంట భారమైన పనులు అతని మీద మోపాడంట. ఎవరు? సొలొమోను. అంటే యరొబాము ఇతనికి శత్రువుగా దేవుడు రేపటానికి గల కారణం ఏంటి? కారణం లేకుండా కాదు దేవుడు చేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి చెప్పండి. దేవుడు మన తప్పులను దాచిపెడుతూ వెంటనే మనకు దెబ్బలు తగిలేకుండా మన తప్పులు అన్ని కూడా దాచిపెడుతూ సమయమును కనిపెట్టి మన మీదకి ప్రయోగిస్తున్నాడు అని అర్థం వస్తుంది ఇక్కడ. అంటే దేవుడు హదదును, రెజోనును, యరొబామును విరోధులుగా సొలొమోను మీదకి రేపాడు అని అంటే ఏదో దేవుడు అనుకున్నాడు కాబట్టి ఇట్లా జరిగించేశాడు అనుకోవద్దు. వాళ్ళు ఏదో ఒక దయ్యం ప్రేరేపించేసి సొలొమోను మీదకి వచ్చేసారని అనుకోబాకండి. కారణం ఉండే. ఏంటా కారణము? గతంలో బాధ పెట్టాడు. ఎవరు? సొలొమోను. తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట పగ తీర్చుకోవటానికి. ఎవరు? యరొబాము. అయితే దేవుడు తన కనికరం చొప్పున ఆ శత్రువుని తన మీదకి రానియకుండా అడ్డు పెడుతూ వచ్చాడు. సొలొమోనుకి దెబ్బలు పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే మనకు జరుగుతుంది. మన తప్పులు వరుసగా ఉంటాయి. మన తప్పుల్ని చూసి కూడా ఎందుకు ఊరుకుంటున్నాడు దేవుడు అంటే మనల్ని కాపాడుకోవాలని. మన అమ్మలా ప్రవర్తిస్తున్నాడు, మన నాన్నలా ప్రవర్తిస్తున్నాడు. బిడ్డను దాచిపెట్టి వ్యాజ్యమాడి బయట వాళ్ళు వచ్చినప్పుడు మీదకి మరి ఆ బిడ్డను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తారు కదా తల్లిదండ్రులు. అలాగన చేసే ప్రయత్నాల్లో ఈ తప్పుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక చోట దాచిపెడుతున్నాడు. ఆయన మనుషుల తప్పుల్ని అవసరమును బట్టి బయటికి తీస్తున్నాడంట. చూడండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 50వ అధ్యాయము 21వ వచనం. ఇట్టి పనులు కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 50వ అధ్యాయము 21వ వచనము. 50:21. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. దేవుడు ఊరుకున్నాడు కదా అని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మనుషులు. ఇది ఎవరికి తెలియలేదులే అని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనిగా ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకుంటివి. మనుషులు ధైర్యం పెంచుకుంటూ ఉంటారు. ఇదే ముందులే. ఒకరోజు మీరు
మా అల్లుడు వచ్చాడని ఎంజాయ్గా హ్యాపీగా మరి వంటలు వండుతూ ఇంకోటి ఎక్కువ చేస్తూ ఆ మర్యాద ఆ గౌరవము దేవుని దగ్గర నోటి దగ్గరికి తీసేసి ఆ అల్లుడి దగ్గర పెట్టి ఉన్నారు. నేను హెచ్చరించానా? దేవుడా అల్లుడా? ఆ అల్లుడికే ఓటు. ఇప్పుడు దేవుడు తన బాణాన్ని ఇప్పుడు వేశాడు, అంటే దాచిపెట్టాడు దేవుడు. అవునా? నిజం జరిగిందా? అప్పుడు జరగలా మనకేమి, అప్పుడు ఏమీ కలగలా మనకు. దేవుడు అంటున్నాడు, నేను నీ వంటి వాడనా? పాస్టర్ గారు అలాగే చెప్తుంటారు, ఏదో మనిషి కదా మాలాగనా అని మీరు అనుకుంటున్నారు. మాట్లాడేది పాస్టర్ గారు కాదు. నీ నోట నా మాట, అది నీది కాదు. నీ నోట ఉన్నది నీ మాట కాదు, నా మాట అన్నాడు దేవుడు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను నిన్ను గద్దించెదను. దేవుని మరుచువారలారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవ్వడును లేకపోవును. ఆ అల్లుడే నీకు శత్రువగును. ఏ అల్లుడికైతే నువ్వు ఓటేసావో ఆ అల్లుడే నీకు ఇప్పుడు శత్రువు అయ్యాడా? అంటే ఈ చిన్ని శాంపిల్స్ ఇవన్నీ కూడా చిన్ని అర్థమైందా? దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథం చూడండి, 9వ అధ్యాయము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. నిజమైన భక్తులు అంటున్నారు, తెలుసుకున్న భక్తులు అంటున్నారు, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల యందు విషయమై న్యాయస్థుడై ఉండి. ఒకటే అనండి, మీకు బాధ వచ్చినప్పుడు, ఏమండి నా తప్పేమి లేదండి, నేను భలే నడుస్తున్నానండి అంటూ ఉంటారు మీరు నాతో చాలా సమయాలు. మీ తప్పు ఉందండి అని నేను చెప్తుంటే కాదు అని నోటిస్తారు మీరు. కానీ ఇక్కడ అతను అట్లా చెప్పట్లా. ఏమంటున్నాడు? నీవు నీ సమస్త కార్యములు ఎందో న్యాయస్థుడవు దేవుడా, సమయమును కనిపెట్టి ఏ కీడు మా మీదకి రాజేశాను. చూసారా? సమయము కనిపెట్టి. ఇందాక ఆ యెరోబోము సమయం కనిపెడుతూ ప్రస్తుతానికి పారిపోయాడు. సమయం కనిపెడుతున్నాడు, తాక తీర్చుకోవటానికి వేరే దేశానికి వెళ్ళాడు, వేరే రాజుతో స్నేహం చేశాడు. అతను బాగా స్నేహించి, ఎంత స్నేహం అంటే తాను పెళ్లి చేసుకున్న భార్య చెల్లెల్ని పెళ్లి చేశాడు అతనికి. ఎవరికి? ఈ యెరోబోము అనే అతనికి. అంత బాగా చూసుకుంటున్నాడు ఆ దేశపు రాజు. నేను నా దేశానికి వెళ్ళాలి అని ఒకరోజు అడిగాడు. నీకేం తక్కువైంది, నేనేం తక్కువ చేశాను నన్ను విడిచి వెళ్ళడానికి అని తెగ బాధపడిపోయాడు ఆ రాజు. అంటే అంత సుఖంగా బతుకుతూ వచ్చాడు అతను. ఎవరు? యెరోబోము. తగిన సమయం కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ సమయం వచ్చిందని అక్కడి నుంచి బయలుదేరాడు. సొలొమోను మీద దేవుడు రేపాడనమాట. రేపెను ఇలా ఆ మాట అంటే మన గత క్రియలు తర్వాత సమయానికి మన మీదకి శూలాలై గుచ్చుకుంటాయి. కాబట్టి మనము ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తన అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్తిల్లడు, అయితే ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము నొందును అనుంది. అర్థమవుతుందన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇందాక న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో ఉన్నాం కదా మనము. అక్కడ 21వ వచనాన్ని కూడా చూద్దాం. 14-15 ఇందాక చూసాము.
ఇప్పుడు 21వ వచనాన్ని కూడా ఒక్కసారి గమనిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాము. కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో జనుల వలన ఆ జనముల వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అర్థమైందా? అందుకు యెహోవా జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రంగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చండి. అంటే అర్థం ఏంటంటే, మన శత్రువులు మన పక్కన ఉంటే వాళ్ళు మారరు, మనల్ని కూడా శోధిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. వాళ్ళని తరమకుండా దేవుడు ఉంచాడు అంటే అర్థం ఏంటి? నీ మీద పగ తీర్చుకోవాల్సిన బాకీ ఉంది దేవుడికి అని అర్థం. అర్థమైందా? అదే నువ్వు గనక దేవుణ్ణి వేడుకుంటూ ప్రతి ఉపదేశానికి అస్సలు ఆగకుండా హాజరవుతూ నువ్వు జాగ్రత్తగా నీ విశ్వాస లోపాలని నీకు చేతనైనంతగా ఒప్పుకుంటూ నీకు బోధకుడు చెప్తున్నప్పుడు నీకు అర్థం కాకపోయినా పూర్ణంగా నువ్వు అవును మాస్టర్ గారు చెప్పారంటే ఖచ్చితంగా నాలో కనపడితే మాత్రమే చెప్తారు అని దేవుణ్ణి బట్టి మాత్రమే నువ్వు విశ్వాసం నింపుకొని దేవుని కోసం ఎదురు చూస్తే శిక్షకు లోబడేటట్లుగా నువ్వు మార్పు చెందితే, ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు రాబోతున్న శోధన ఒక కొండ నీ మీద, పెద్ద బండరాయి నీ నెత్తి మీద ఉన్నా నీరులాగా జారిపోయేలా చెయ్యగలను నేను బోధకునిగా. ఎందుకంటే మేము సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు మేము సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని అన్నాడు కదా బోధకుడు. బాబు గారు చెప్పారు కదా కర్మపత్రికలో, గత పాఠాలను విన్నారు మీరు. సమస్త అవిధేయతకు మీ ఎదుట మీకు బోధిస్తున్న బోధకుడు నోట గట్టిగా దెబ్బలు తగులుతాయి. వాటిని ఖచ్చితంగా ఎంత పెద్ద ప్రమాదాన్నైనా మీ దగ్గర ఆపగలుగుతాడు మీకు బోధించే, సత్యాన్ని బోధించే బోధకుడు. ఎప్పుడు మీ విశ్వాస లోపాలను మీరు ఒప్పుకునే ప్రయత్నాలలో మీరు ఎదుగుతూ ఉంటే, నాదేం తప్పు లేదు, నాకేంటి ఇంతసేపు వాక్యం వినే అంత అవసరత నాకేంటి, ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతాను అని అనుకుంటే నీ జీవితం అంతా ఇలాగే నువ్వు నడిచినా నీ కష్టాలు అక్కడే ఉంటాయి, నీ బాధలు అక్కడే ఉంటాయి. అవి ఇంకా చిన్న రాయి లాగా ఉంటే అది పర్వతం అంత పెద్దదిగా మారుతూనే ఉంటుంది. ఇంకా నీ శోధనలు ఇంకా బిగింపబడుతూ ఉంటాయి. అంటే నువ్వు కేవలం ప్రార్థన కాదు, వాక్యం వినాలి. వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయించుకోవాలి. వాక్యం వినకుండా ప్రార్థన అన్నావు అనుకో, అప్పుడు నీకు ఫలాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మీరు ఆ పెళ్లి మిస్ అయినా పర్లేదు, ఆ చచ్చిపోయిన శవాన్ని చివరి చూపుగా చూడకపోయినా పర్లేదు, ఆ ఏదో అవసరతలో ఆ అవసరాన్ని అందుకోవడానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఆ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ఎంత అవసరతగా మనం వెళ్తామో అలాగా వాక్యం సన్నిధికి మనం ఎల్లవేళలా రావటానికి సిద్ధపడిన మనసు కలిగి ఉంటే మనం ప్రియమైన దేవుని పిల్లలారా గొప్ప కార్యాలు జరుగుతాయి. మన ఫాతిమా బిడ్డ నోట ఒక మంచి మాట పలికింది అమ్మాయి. మా ఇంట్లో ప్రార్థన కోసం మేము మాట్లాడుకున్నాం మా ఇంట్లో అని కదమ్మా చెప్పింది.
ఆ ఇల్లు పవిత్రమైపోవటానికి ఆ సమయం కోసము వాళ్ళకు వచ్చి ఏదో ఒక బాధలు దేవుడు ఆపేస్తాడు, అరెస్ట్ చేసేస్తాడు వాటిని. ఎందుకంటే అక్కడ తన మాటలు వినిపించాలి. వాళ్ళ నివసిస్తున్న ఇంటి గోడలు కూడా ఉంటాయి మాటలు, అవి కూడా వాళ్ళని కాపాడతాయి. వీళ్ళు ఇక్కడికి వచ్చి వింటున్నారు కానీ నీళ్ళను కూడా పిలిచిరాలేదేంది? నీళ్ళని తీసుకురావడం కుదిరిద్దా? కుదరదు. మరి ఆ గోడలను దేవుని శక్తి నిలవాలి కదా, అవి కూడా మిమ్మల్ని కాపాడాలి. మీరు మాత్రమే కాదు, ఆ గోడను కూడా వినాలి. నీ మాటలు అన్నాడు దేవుడే. గోడల్లో ఉన్న రాళ్ళు మొర్ర పెడుతూ ఉంటాయంట, చూస్తూ ఉంటాయంట. మనుషుల యొక్క విశ్వాస లోపాలు వాటికి అర్థమవుతుందంట. మీకు అర్థం కావు, మీకు చాలా అర్థం కావు, కానీ వాటికి మాత్రం అర్థమైపోతూ ఉంటాయంట. మన కోసం అవి ప్రార్థన చేస్తూ ఉంటాయంట. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే నేను పదే పదే మీతో చెప్తూ ఉంటాను, మా ఇల్లు దగ్గరే ఉంది కదా అని మీరు ఎప్పుడు అనుకోబాకండి. వాక్యం మీ ఇంట్లో ఖచ్చితంగా పెట్టించుకోండి. పదే పదే మీరు చెప్పించుకుంటున్నప్పుడు అది శాపం అవుతూ ఉంటుంది, మీకు శాపం అవుతుంది. సంఘము ఎంత బలమైనదో తెలుసా? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవవు అని అన్నప్పుడు మరి మీ ఇంట్లో దోషాలు ఎలా పోవాలి? వాక్యంతో, కృప సత్యములతోని. జ్యోతిష్యులు ఏమి చేయలేరు, గుర్తుపెట్టేసుకోండి. లోకంలో ఏ జ్యోతిష్యుడు మీకు భవిష్యత్తు చెప్పలేడు, మీకు రాబోయే కీడును కూడా తీయలేడని దేవుడు బైబిల్లో వచనాలే డైరెక్ట్ గా రాయించి పెట్టేశాడు. ఆ జ్యోతిష్యుడిని నిలవబడమని చెప్పు, రాబోయే కీడును ఆపమని చూద్దాము, ఎలా ఆపుతాడు నేను చూస్తాను అని సవాలు విసిరాడు దేవుడు యెషయా గ్రంథంలో. విన్నారు కదా మీరు గత పాఠాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ కోసం డబ్బులు దండగా చేసుకుంటూ ఉంటారు చాలా మంది. అలా ఎప్పుడు చేసుకోబాకండి మీరు. ఎవ్వరి వలన కాదు, రక్షించే దేవుడు వలన మాత్రమే. ఇందాక అన్నాడు కదా 50వ అధ్యాయంలో, ఇందాక 22వ వచనంలో, నా చేతిలో నుండి విడిపించువాడు తప్పించువాడు ఎవడును ఉండాడు అని చెప్పేశాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తు పెట్టేసుకోండి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రతి విషయాన్ని కూడా, అంటే దేవుడు శత్రువుగా మారుతూ మళ్ళీ వాళ్ళని మిత్రులుగా మార్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు అందరినీ. సొలొమోను బాగా చెడిపోయాడు, కానీ ఆ తర్వాత తెలుసుకున్నాడు. వీళ్ళందరినీ రేపాడు కదా, ఆ ఒత్తిడికి, ఆ అగ్నికి వృద్ధాప్యంలో ఆయన మార్పు చెంది రాశాడు ప్రసంగి గ్రంథం. యవ్వనంలో రాశాడు పరమగీతం, సామెతలు. మరి తన వృద్ధాప్యంలో రాశాడు ప్రసంగి గ్రంథము. వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు అని తన దోషాన్ని కృపాసత్యముల వలన ప్రాయశ్చిత్తం కలగజేయించుకున్నాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగున్నప్పుడు ఆయన వాని శత్రువులతో సహవానికి మిత్రులుగా చేస్తాడని తన గ్రంథంలోనే వ్రాసుకున్నాడు. ఆయన వ్రాసి మనకు అప్పగించాడు. అంటే మారిపోయాడు, తర్వాత మంచికి మారిపోయాడు, గొప్పవాడిగా మారిపోయాడు, క్షమాపణ పొందుతున్నాడు. కాబట్టి దేవుడే మనకు శత్రువుగా మారితే మనము ఆయనను మిత్రునిగా మార్చుకోవచ్చా? ఖచ్చితంగా మార్చుకోవచ్చు. దేవుడే మనకు శత్రువు అయిన సందర్భాలకి ప్రతిఫలాలే మనకు వచ్చే కష్ట నష్ట బాధ దుఃఖాలు అన్ని వీటన్నిటి నుంచి మనల్ని కాపాడే శక్తి ఒక్క వాక్యానికి మాత్రమే, క్రీస్తు మాటకు మాత్రమే ఉన్నది. ప్రియమైన దేవుడి పిల్లలు, కాబట్టి మనమందరము దేవునికి స్నేహితులుగా మారిపోతాం. దేవునికి శత్రువుగా ఉన్నాడు ఒక టైంలో. మరి అబ్రహాం గారు కూడా మరి దేవునికి
శత్రువు అయినట్లుగా ప్రవర్తించాడు. అల్పకాలం, కొంచెం కాలం. మరి దేవుణ్ణి అడగకుండా హాగర్తో సంతానం కన్నాడు. మరి చాలా కష్టాలు వచ్చినాయి, ఏడ్చాడు అబ్రహాం గారు. మరి ఆ తర్వాత ఇంకెప్పటికీ అలా చేయకుండా నిందారహితుడుగా మారిపోయాడు. అది మొదలుకొని అబ్రహాం గారు దేవునికి స్నేహితుడు అనే పేరు సంపాదించేశాడు. మనకు కూడా అదే ఆఫర్ నడుస్తుంది. చివరిగా ముగించుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని చూసుకున్నాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందరు. చూసారా? అంటే ఇప్పటి వరకు దేవుడు మనకు శత్రువుగా ఉన్నాడు. ఇప్పటి నుండి మనం ఏం చేయాలి? శత్రువుగా ఉన్న దేవుణ్ణి మిత్రుడుగా మార్చేసుకోవాలి. అర్థమైందా? శత్రువుగా దేవుడే మన తరపున పగ తీర్చుట నా పని అన్నాడు కదా దేవుడు. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. కాబట్టి మనము చిన్న తప్పు చేసినా కూడా ఒప్పుకోడు. నీళ్లు మనం తాగుతూ ఉంటాము, చిన్న నలకే కదా అని మనం ఊరుకుంటామా? చిన్నది, అది చిన్న నలక మన కంటికి కనబడుతుంటే మనం తాగేది. ఎందుకంటే అది చిన్నదైనా పెద్ద హాని చేసిద్దని మనకు తెలుసు. అలాగే మనలో చిన్న మరక, చిన్న దోషం పెద్ద బాధల్లోకి తీసుకెళ్ళిపోయింది నా బిడ్డను అని దేవుడు ఆ నలకను తీసేసే ఇంజెక్షన్ మనకిస్తాడు. ఆ ఫిల్టర్ మనకు చేస్తాడు. ఆ సమయంలో మనకు ఒత్తిడి పడింది. అయినా కూడా మనం ధైర్యం పెట్టుకొని, నేను ఒప్పుకున్నాను కదా, విడిచిపెట్టడానికి నేను ఈ పనిలో దిగాను కదా, మార్చుకోవటానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను కదా, అని మనం మనసు నింపుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా గొప్ప కార్యాలు చేసేసి ఇచ్చండి మనకు. గతంలో ఇజ్రాయిల్ కాలంలో మోషే చేత దేవుడు రాయించిన గ్రంథాల్లో గోడలకు కూడా కుష్టు పొడలు చూపించాడు. అంటే గోడలకు కొన్ని రకాల మచ్చలు, ఇది కుష్టు పొడ. కుష్టు ఎవరికి వచ్చింది? మనుషులుగా, గోడలకా? మనుషులకు వచ్చిందని మనకు తెలుసు, కానీ గోడలకు కూడా వచ్చేది దేవుడు చూపించాడు. ఎందుకంటే ఆ మనిషి తప్పు చేసిన దానికి మరి అద్దంలో కనబడినట్టు మనిషి ముఖం మీద మచ్చలు, గోడ మీద మచ్చలు కనబడేటట్లుగా చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, గోడ మీద మచ్చలు. మరి వేరే పాఠాలు చెప్పుకుందాం, ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి. అర్థమైన గత పాఠాల్లో ఆ మాటలు చెప్పుకొని ఉన్నాం మనం. అయినా వినని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తదుపరి ఇంకేదైనా పాఠాల్లో మనం ఆ మాటలు కూడా చెప్పుకుందాం. సరేనా? ఇంతకు ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.